రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆంగ్లిస్ట్ స్కూల్లో ఎంఈఓ ఆధ్వర్యంలో ఇన్స్పెక్షన్ కి రావడంతో ఓ టీచర్ ని స్టోర్ రూమ్ లో పెట్టి తాళం వేశారు. సుమారు ఆమె 4 గంటల పాటు అదే గదిలో ఉంది. దీనిపై విద్యార్థి సంఘాలు ఇదేమని వారిని ప్రశ్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటు చేసుకుంది. ఆంగ్లిష్ స్కూల్లో ఓ టీచర్ని స్కూల్ యాజమాన్యం నిర్బంధించారు. ఎంఈఓ ఆధ్వర్యంలో ఇన్స్పెక్షన్ కి రావడంతో ఆంగ్లిష్ స్కూల్ యాజమాన్యం స్టోర్ రూమ్ లో ఒక తాళం వేసి టీచర్ని నిర్బంధించడంతో 4 గంటల పాటు ఆమె అందులోనే ఉక్కిరిబిక్కిరాడుతూ ఉంది. ఈ విషయంపై ఎంఈఓని అడగగా తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ విషయంపై విద్యార్థి సంఘ నాయకులు మండిపడుతున్నారు. అక్కడ పాఠశాలలో స్టేషనరీ నోట్ పుస్తకాలు పెద్ద పుస్తకాలు ఉంటుంటాయి. ఆ పాఠశాల అమ్మేటువంటి గదిని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడి నుంచి మన ఆంగ్లిష్ పాఠశాల కూడా రావడం జరిగింది. ఆంగ్లిష్ పాఠశాల మొత్తం వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేసి ఇక్కడ కూడా ఒక రూమ్లో వాళ్ళు స్టేషనరీ అమ్ముతున్నట్టు మాకు సమాచారం ఉన్నది. దాని ప్రకారం దాన్ని ఓపెన్ చేయమంటే వాళ్ళు దాని తాళం ఉన్నది, తాళం చేయలేదని చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఒక టీచర్ కూడా పుస్తకాలు అమ్మేటువంటి ఒక టీచర్ కూడా దాంట్లో నుంచి మనకు బయట రావడం కనిపించింది. దీన్ని బట్టి వాళ్ళు పుస్తకాలు అమ్ముతుండడం మనకు కన్ఫర్మ్ అయిపోయింది. అందుకని దీన్ని కూడా మన యొక్క గదిని సీజ్ చేయడం జరుగుతుంది. టీచర్ ఎన్ని రోజుల నుంచి టీచర్ 4 days నుంచి ఉందని చెప్పి అంటారు. ఎన్ని రోజుల నుంచి ఉంది బంద్గా? మనం ఇప్పుడే పాఠశాలకైతే మనం ఇప్పుడే రావడం జరిగింది. పాఠశాలకు వచ్చే ½ an hour లోపల మనం దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మరి మనకు ఎంతమంది సమాచారం మనకు లేదు. ఎన్ని స్కూల్ ఉన్నాయి? మీరు ఎన్నిట్లో 30 స్కూల్లో ఉన్నాయి. ప్రభుత్వ గుర్తింపు పాఠశాల 30 ఉన్నాయి. అన్ని స్కూల్ తనిఖీలు చేశారా సార్? అన్ని పాఠశాలలకు కూడా మనం ప్రభుత్వ ఉత్తర్వులు అన్నీ అందించడం జరిగింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారము అన్ని పాటించవలసినటువంటి ఉత్తర్వులను కూడా అన్ని పాఠశాలకు అందజేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మేము ఫీ స్ట్రక్చర్ సంబంధించిన కూడా అవన్నీ సమాచారం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారమే మేము ఫీజు వసూలు చేసుకోవడం చెప్పడం జరిగింది. మేము దాని నోటీస్ బోర్డులో కూడా దాన్ని డిస్ప్లే చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఎంతమంది ఫీజు స్ట్రక్చర్ నోటీసులో మాకు తెలిసినంత వరకు చాలా పాఠశాలలు, మెజార్టీ పాఠశాలలు మరి ఫీ స్ట్రక్చర్ను నోటీస్ బోర్డులో పెట్టారు. ఒకరిద్దరు మరి పేరెంట్స్ కానీ ఇంకెవరి దగ్గర నాకు కంప్లైంట్ రాలేదు. వాళ్ళు 10th లేదే వాళ్ళు 10/10 అని పోస్టర్ వేసుకొని వాళ్ళ ఫస్ట్ కాంప్లైంట్ ఇస్తుంది కదా. మరి మీరు ఆ రకంగా ఏ చర్య తీసుకోలేరా మీరు? దానికి సంబంధించి బహుశా ఎంఈఓ కాబట్టి మీకు అవగాహన లేకపోతే ఎట్లా సార్ దానికి సంబంధించిన స్కూల్ సంబంధించింది? మీరు చేసే వర్కే స్కూల్కి సంబంధించింది. దీంట్లో పర్మిషన్ లేదని చెప్పట్లేదు. 10th ఉన్నాయా లేవంటే దానికి కనీసం దానికి ఆన్సర్ లేదు. మరి పాంప్లెట్లు ప్రతి ఒక్క పాంప్లెట్లో ఏ రకంగా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో చూసుకొని మీరు చెప్పాలి కదా అందరికీ. మీరు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఇస్తారు? మళ్ళీ పాఠశాల ఓపెన్ మనకు 1 రోజులు కాలేదు. మేము బడిపాట కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నాం. దాంతోపాటుగా వీడియో కాన్ఫరెన్స్లు, కలెక్టర్ ఎంటీఎం మీటింగులు, ప్రజా దర్బార్లు, నేను నా పాఠశాల హెడ్ మాస్టర్గా అన్ని విధులు నిర్వహించుకుంటూ ఇంత తక్కువ కాలంలో నేను మరి అన్ని పాఠశాలలు అనేది చూడలేదు కదా. తప్పకుండా కాంప్లైంట్ వస్తే తప్పకుండా నేను ఆ పాఠశాలకు తగు చర్య తీసుకుంటాను. మండల కేంద్రంలో అనేక పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు ఫీజుల దందా నడుస్తూ ఉంది. ఫీజుల దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రత్యక్షంగా ఆంగ్లిష్ హై స్కూల్లో ఉన్నటువంటి అధిక ఫీజులు ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా తన యొక్క ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసం ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము ప్రతి ఒక్క స్కూల్ తిరుగుతూ ప్రతి ఒక్క స్కూల్ని ఎంఈఓని ఎంబడి తీసుకొని తిరుగుతూ మొత్తం ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పేసి కోరాము. దాని ఆధారంగా ఈరోజు ఎంఈఓ గారు అన్ని స్కూళ్ళు తిరుగుతున్న సందర్భంగా ఆంగ్లిష్ హై స్కూల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా తన ఇష్టారాజ్యంగా ఫీజులో దోపిడీ చేస్తూ ఉన్నారు. అదే పాఠశాల